కాసేపట్లో కర్ణాటక కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డికే శివకుమార్ ను సీఎల్పీ నేతగా ఎన్నుకోనున్నారు. ఇక సీఎల్పీ సమావేశం అనంతరం డికే శివకుమార్ గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లనున్నారు. ఇక ఇదిలా ఉండగా సీఎల్పీ భేటీకి ముందు హోటల్లో కాంగ్రెస్ అధిష్టాన కీలక నేతలు కేసీ వేణుగోపాల్, రణదీప్ సింగ్ సుర్జేవాలాతో డీకే శివకుమార్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పు తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. జూన్ 3న డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రైట్ గా కాసేపట్లో కర్ణాటకలో కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరగబోతుంది. సీఎల్పీ మీటింగ్ అయితే జరగబోతుంది. సీఎల్పీ మీటింగ్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు ఫోన్ ద్వారా. కిరణ్, బ్రహ్మణి, కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. అయితే ఇప్పటికే అధిష్టాన దూతలైనటువంటి కేసీ వేణుగోపాల్, సూర్జేవాలతో డీకే శివకుమార్ మరి కాసేపట్లో భేటీ కానున్నారు. ఒక హోటల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో కూడా సీఎల్పీ మీటింగ్ జరగబోతుంది. ఆ మీటింగ్ శాసనసభ సమావేశం సంబంధించి డీకే శివకుమార్ ను సీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. అయితే ఈ కార్యక్రమం అనంతరం గవర్నర్ కలిసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎమ్మెల్యేల సంఖ్యాబలం సంబంధించి అతన్ని గవర్నర్ ని కలిసి కూడా అనంతరం కూడా అధికారికంగా ముఖ్యమంత్రి పేరు డీకే శివకుమార్ పేరును అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పారు. జూన్ 3వ తేదీన డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి కూడా ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాక కూడా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కావచ్చు, శాఖల మార్పు ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే షేర్ పవరింగ్ ఆ సిద్ధాంతం ప్రకారం కూడా ఇటు సిద్ధరామయ్య సంబంధించి అతని టీం కు ఉద్వాసన కూడా పలికేటువంటి అవకాశాలు అయితే మనకు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఈ మంత్రివర్గ విస్తరణ సంబంధించి కూడా కొత్త ముఖాలు తెరపైకి వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మరోవైపు సిద్ధరామయ్య కుమారుడికి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు కీలక శాఖలు కట్టబెట్టాలని కూడా ఇప్పటికే అధిష్టానానికి ఒక ప్రతిపాదన పెట్టడం జరిగింది. దానిపై కూడా అధిష్టానం పరిశీలన చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. నిజంగా సిద్ధరామయ్య కోరినట్టు కూడా ఆయన ప్రతిపాదన పెట్టినట్టు కూడా అంశాన్ని పరిగణలో తీసుకుంటుందా, లేకుంటే ఆయన కొడుకు పేరును కూడా పక్కన పెడుతుందా అనేది కూడా కొంత సస్పెన్స్ గా మారింది. మొత్తానికైతే ఈ రోజు సీఎల్పీ సమావేశం కూడా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుందని కూడా చెప్పొచ్చు. మరి కాసేపట్లో అంటే 4 గంటల సమయంలో కూడా కేసీ వేణుగోపాల్ అదేవిధంగా సూర్జేవాలతో కూడా డీకే శివకుమార్ రహస్యంగా కొద్దిసేపు సమావేశం అనంతరం కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడా అతన్ని సీఎల్పీ నేతగా అధికారికంగా ఎన్నుకునేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఆ తర్వాత గవర్నర్ ని కూడా కలిసే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. బ్రాహ్మణి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.